పొద్దున్నే లేచి ఇంత తొందరగా బైక్ తీసింది చాలా డేస్ అయింది. దీన్ని వార్మప్ చేసుకొని కొంచెం నెక్స్టేషన్ చేసి ఇప్పుడు నువ్వేమన్నా సో యా వెల్కమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. చాలా డేస్ అయింది అసలు యూట్యూబ్లో బ్లాగ్ చేసి ఇలా క్యామ్ పెట్టుకొని మాట్లాడి. సో ఇవన్నీ చాలా మిస్ అయ్యా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేకపోయాం కంటిన్యూగా వీడియోస్. సో ఇకపైన మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్న అప్లోడ్ చేయడానికి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఇంకా ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసేసాం. ఇంతకుముందు ఎంబీ మోటో బ్లాగ్స్ అని ఉండేది, ఇప్పుడు లైఫ్ ఆఫ్ పీవీకే అని పెట్టాం. బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే, సో మేము ఇదే కంటెంట్ మెయింటైన్ చేస్తామని చెప్పట్లేదు కానీ మిడ్ నైట్ 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. మేబీ ఫ్యూచర్లో కొత్త కొత్త వాట్ యు ఎంటర్టైన్స్ అవర్ ఆడియన్స్ అనేది ఏదైనా సరే ఛానల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే చిన్న కాపీ రైడ్ అంతే, ఏం లేదు. చాలా రోజులైంది వ్లాగ్ చేసి కూడా, సో మళ్ళీ యూట్యూబ్ని స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? స్టార్ట్ అయిపోయా. ఇకపైన మ్యాక్సిమం ట్రై చేస్తా, మంత్లీ ఒక 3-4 వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఏదైనా సరే ఎందుకంటున్నాను, ఈ వ్లాగ్ కొంచెం లేట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ కొన్ని వర్క్స్ ఉన్నాయి. అయిపోయిన వెంటనే అప్లోడ్ చేసేస్తా. వచ్చేటప్పుడు కాలేజ్ దగ్గర ఎందుకు సర్వోనా ఏ దేని దట్ట ఐ థింక్ వాటో వాట్. సరే తీసుకొస్తా. ఓకే సరే. సో డెస్టినేషన్ అంటే నాకు తెలిసి పొద్దున్నే కాఫీ రైడ్ కంటే NH44 కంటే బెస్ట్ ప్లేస్ ఉండదు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగండి, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. బికాస్ ఆఫ్ చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ చిన్న వర్క్ కూడా ఉంది, సో అది కూడా చూసేసుకొని మా ఫ్రెండ్ ఒకటి మీట్ అవ్వాలి. సో అన్నీ అయిపోతుంది. సో ఈరోజు కంప్లీట్ చేసి ఒక బ్లాగ్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బైక్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ మోరవర్ నా గురించి ఏం చెప్పలేదు కదా, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. బన్నీ గురించి నాకు తెలిసి నాకు లాస్ట్ బ్లాగ్ లో తెలిసి ఉంటుంది. సో నా గురించి చెప్పాలంటే సో బాయ్ యువర్ బెహనో ప్రెజెంటింగ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ పీకే. Bhaiyo or Behno, presenting you the most interesting and entertaining character, DJ. పీకే అంటే పవర్ స్టార్ కాదు, పవన్ కుమార్. సో బన్నీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి వెంకట్ కార్తిక్. ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. అందుకే మన ఛానల్ నేమ్ పీకే ప్లస్ వీకే = పీవీకే అయింది. సో అలా మేము లైఫ్ ఆఫ్ పీవీకే అనే ఛానల్ని స్టార్ట్ చేసాం. ఇంకా ఈ బైక్ విషయానికి వస్తే నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఎక్కడ ఇలాంటి ఫుల్లీ మోటర్డ్ బైక్ ఎక్కడ ఉంటుంది, స్ప్లెండర్ అస్సలు ఉండదు. ఎందుకంటే దీంట్లో మేము చాలా చేంజెస్ అయితే చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు. ఇది చూడడానికి ఒక ప్రాపర్ అడ్వెంచర్ బైక్లా ఉంటుంది అసలు.
యో చూసుకోబల్లా. రకరకాలుగా ఉంది మాస్టర్. దీని అమ్మాయి ఏం రోడ్ వర్క్ అయ్యి అంటారా బాబు, మరి ఇంత ఘోరంగా ఉంది. చూసారా అసలు ఎంత సడన్ వచ్చిందో. కామన్ సెన్స్ కదా ఇటారా తాడి పెరిగాడు బుద్ధి దాని. కార్ వాళ్ళు అయితే చచ్చిపోతారు. ఫ్రంట్ బంపర్ పక్క తగిలిస్తుంది కింద. ఈ రోడ్ నాకు తెలిసి అరౌండ్ నేను ఒక 7th క్లాస్ ఆ టైంలో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నాకు తెలిసి ఒక 7 to 8 years పైన అయిపోయింది ఇది స్టార్ట్ చేసే రోడ్. ఇప్పుడు కూడా కంప్లీట్ అవ్వలే. ఏమిటండి మీరు మాట్లాడేది? హండ్రెడ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయ్యాయి అసలు ఇక్కడ. మరి ఘోరమైన యాక్సిడెంట్స్ కూడా చూసాను నా కళ్ళ ముందే. నైట్ టైం అయితే చాలా మంది తెలియకుండా వచ్చేసి ఈ ఇక్కడ అడ్డుగా పెట్టిన బ్యారిగేడ్స్ అయ్యి ఉంటాయి కదా, వాటికి తగిలి చాలా మంది చనిపోయినారు అసలు. ఇలాంటి మట్టి వాటి పైన అక్కడ ఇక్కడ పడి చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. సో కొంచెం డ్రైవ్ సేఫ్గా చేయండి. వ్లాగ్లో అసలు ఏం మాట్లాడాలి ఏంటి అని ముందు రోజే ఫుల్ ప్రిపేర్ అయ్యి అన్నీ మైండ్లో పెట్టుకొని వస్తా. కెమెరా స్టార్ట్ చేసి బైక్ ఎక్కిన వెంటనే అన్నీ మర్చిపోతారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏం జరగాలి? హలో టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. థ్యాంక్స్ బావా, నీకొక్కడికే గుర్తుంది బావా. ఎవడు పొద్దున్న నుంచి ఒక్కడు కూడా విజ్ చేయలే బావా ఇంకా నన్ను. ఎక్కడున్నావు బావా? ఈవెన్ నా పేరెంట్స్ కూడా నాకు విష్ చేయలేదు, కానీ వీళ్ళే నాకు ఫస్ట్ విషెస్. కానీ నా లైఫ్లో బెస్ట్ పార్ట్ ఎవరితో స్పెండ్ చేశానంటే అది వీళ్ళ పేర్లే ఉంటాయి ఫస్ట్లో. నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? నాకు ఎప్పుడైనా సరే, ఐ మీన్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బట్ నా వరకు నన్ను కేర్ చేసే పర్సన్స్ అంటే వీళ్ళే. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్. ఈ పవన్ గాడు, ఆ పవన్ గాడు, ఈ విష్ణు గాడు, బన్నీ, విజయ్ గాడు, ఫరూక్ గాడు, ఇంకా జావేద్ గాడు. సో వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఏ థింకైనా అఫోర్డబుల్ కాను అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, పెట్రోల్ సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ, ఈ రైస్ విషయంలో కావచ్చు, వాళ్ళు ముందుండి పే చేసిండే చాలా ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? బియర్. దే పెయిడ్ నో? నో. ఈవెన్ నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ. ఇంకా నాకు ఈ మోటో వ్లాగింగ్ పైన ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం ఏంటంటే, నాట్ ఓన్లీ మోటో వ్లాగింగ్, ఈ యూట్యూబ్ ఛానల్ పైన ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే, చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫ్యూచర్లో సంథింగ్ ఎల్స్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా నీడ్ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్ అని ఒక ఉంటుంది కదా. సో వేరే వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్స్ ఇలాంటివి ఎందుకు, మనమే ఒక స్టేజ్లో ఒక పొజిషన్లో ఉంటే మనమే ప్రమోట్ చేసుకోవచ్చు కదా. ఆ కైండ్ ఆఫ్ ఒక వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. గ్రాఫిక్స్ లో తీసేస్తా. విజన్తో స్టార్ట్ చేసాం. ఇంకా ప్రాపర్ ప్లానింగ్ అయితే ఏం లేదు, చూడాలి ఇంకా మరి ఏమవుతుందో. అరే పిచ్చప్పు రే వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి? 1 2 3 అమ్మా, ఇంకొంచెం పైన తగ్గితే ఏమైపోయావండి? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇలా లైసెన్స్లు కాదు అసలు, ఆధార్ కార్డులే ఉండదు వీళ్ళకి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్
బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అరే ఎట్లా తయారైతున్నారు రా బాబు, మరి ఇంత ఘోరంగా ఉంది. ఎవర్రా మీకు రోడ్లపై పండించి పంపించింది? సో గైస్, వెల్కమ్ టు ద ఇండియాస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోడ్ NH44. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. నాకు తెలిసి ఇండియాలో ప్రతి ఒక్క రైడర్ ఈ రోడ్ని టచ్ చేసి ఉంటాడు. బికాస్ ఆఫ్ ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇండియా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అని టచ్ చేసే ఒకే ఒక్క రోడ్ ఇది. పర్సనలీ నాకు ఇంకా ఫేవరెట్ రోడ్. అసలు చాలా మెమరీస్ ఉన్నాయి రోడ్ పైన. సో యా, ఇప్పుడు ఈ బైక్ గురించి మొత్తం టోటల్ స్పెసిఫికేషన్స్ అని మాట్లాడుతున్నాం. దీంట్లో మ్యాక్సిమం చాలా పార్ట్స్ ఆఫ్టర్ మార్కెటే. ఆఫ్టర్ మార్కెట్ ఇంకా ఆఫ్టర్ మార్కెట్, స్టెమ్ రాడ్స్ ఆఫ్టర్ మార్కెట్, ఈవెన్ వీల్ ఆల్సో ఆఫ్టర్ మార్కెట్, క్రాష్ గార్డ్ ఆఫ్టర్ మార్కెట్. ఇంకా దీంట్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఈ సూపర్ స్పిన్నింగ్ సస్పెన్షన్స్. సూపర్ కంఫర్ట్ ఉంటుంది అసలు మనకు. ఇంకా యా, మ్యాక్సిమం బ్యాక్ సైడ్ ఎక్కువ చేంజెస్ ఏం లేవు, కానీ ఫ్రంట్ సైడ్ మొత్తం చేంజెస్ ఉన్నాయి దీనికి. యా, ఇది ఇంజన్ గార్డ్, హెడ్ లైట్ ఆటో మార్కెటే. దీనికి డిఆర్ఎల్స్ ఉన్నాయి. కొంచెం హ్యాండ్ అయితే బ్యాటరీ వచ్చిపోతుంది. ఇది సో నైట్ లుక్ అయితే బాగుంటుంది. ఇంకా దీనికి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కావాలి ఆఫ్టర్ మార్కెట్. ఇది ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గేరా. సో బేసికలీ ఇది ఒక అడ్వెంచర్ బైక్ అయితే అయిపోయింది. ఇంకా రేపు చెప్పా కదా హైదరాబాద్కి వెళ్ళిపోతుంది ఈరోజు నైట్. ఇదని వెళ్ళిన తర్వాత ఇంజన్ వర్క్లో కొంచెం చేంజ్ అయితే చేయబోతున్నాం. అప్పుడు మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అదేంటనే ఇప్పుడు చెప్పను, కానీ చేసిన తర్వాత చూపిస్తా. ఇంకా దీంట్లో చెప్పడానికి ఏమున్నా, ఇంకా ఇది డ్యూయల్ డిస్క్ ఉంది, బట్ కానీ వర్క్ అయ్యేది మాత్రం ఒక్కటే. ఈసారి నేను కనెక్షన్ ఇద్దాం అనుకున్నాం, కానీ మా మెకానిక్ కన్నా చచ్చిపోద్ది బైక్, అసలు ఇంకా మైలేజ్ మాత్రం పూర్తిగా పడిపోద్ది అని చెప్పిండు. సో అలా వదిలేసాను నన్ను అంతే. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది. వావ్ నైస్. చూడ్డానికి తప్పులేదు అసలు. అంత ఫ్యూయల్ వేస్ట్ చేసి ఎందుకు వస్తారు రైడ్లకి? పిచ్చా మీకేమన్నా అది ఇది అని అడిగే వాళ్ళకి ఒకసారి ఇలాంటి విజువల్స్ చూస్తే తెలుస్తుంది మేము ఎందుకు రైడ్కి వెళ్తాం ఏంటి. ఓన్లీ రైడర్స్ కెన్ ఫీల్ ఇట్. అంటే ప్రతి ఒక్కరికి అదే ప్యాషన్ ఉండాలి, రైడింగ్ చేయాలి, మోటో వ్లాగింగ్ చేయాలని ఉండదు. కానీ ఎవరి ప్యాషన్ వాళ్ళు కదా. మాకు నచ్చినట్టు మమ్మల్ని బతకనింది. అట్లీస్ట్ మీరు ఎందుకు అంత పెట్రోల్ యూజ్ చేస్తారు, ఐ మీన్ అంత ఎక్స్పెన్సివ్గా ఎందుకు అది ఇది అంటారు. కానీ ఇది మాకు నచ్చిన ఒక ఆనందం, ఆ కైండ్ ఆఫ్లో అనమాట. ఇది ఇట్స్ అవర్ హ్యాపీనెస్. ఓన్లీ రైడర్స్ కెన్ ఫీల్ ఇట్. ఇంకా చెప్పడం మర్చిపోయా, నా కాలేజ్ కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంది, నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. ఇంకా దాని గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ నా లైఫ్లో. చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకు? అంటే అసలు ఎందుకు వచ్చాను రా బాబు ఈ కాలేజీకి అనే లాగుంది అది. నాకు ఏడుపు వస్తుందిరా. అసలు ఆ కాలేజ్ రాకపోయింటే చాలా మంది దూరంగా చాలా మంది చెప్తారు అక్కడ నాకు కాలేజ్ రాకు, ఆ కాలేజ్ వద్దు వద్దు అని చెప్పినా సరే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. తప్పలేదు. అది కౌన్సిలింగ్లో వచ్చింది, జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ గుత్తి సరౌండింగ్స్లో ఎవరున్నా సరే నా మాట విని ఈ కాలేజ్ అవాయిడ్ చేయండి. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. బాగుపడతారు. మా కాలేజ్లో నాకు తెలిసి స్పోర్ట్స్ అనేవి ఉంటుంది అని స్టాఫ్ వదిలేయండి, స్టూడెంట్స్ కూడా మర్చిపోయారు. అంత ఘోరంగా మెయింటైన్ చేస్తున్నారు కాలేజ్ని.
ఇంకా స్టడీస్ విషయానికి వస్తే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఓవర్ హైప్డ్ సబ్జెక్ట్ నాలెడ్జెస్ అస్సలు ఏం ఉండవు అక్కడ. పర్మిషన్ ఉంటాయి దక్కు దోలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్ మై ప్రెషర్ మై డెసిషన్ మై కిక్. మీరేదో జస్ట్ కాలేజ్కి వచ్చి మీ ఫ్రెండ్ సర్కిల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి పోనీ ఏదో నీ ఓన్గా నువ్వు యూట్యూబ్లో చూసి ఎగ్జామ్ రాయాల్సిందే తప్ప ఏమి లేదు. ఇదే ఆ పుణ్యాత్మరాలు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం. మా కాలేజ్ ఏముంది ఇక్కడ? ఏం లేదు. వల్ల నాకు తెలిసి మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవడు అస్సలు క్లాస్ సబ్జెక్ట్ విని ఈ కైండ్ ఆఫ్ లో చదివింది ఏం లేదు. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? కోటర్ దాకా ఇంట్లో పండాలి. సైలెన్స్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? కోటర్ దాకా ఇంట్లో పండాలి. ప్రతి ఒక్కడు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి రాసేవాడు. మా వీళ్ళు ఏదో ఇది అనుకొని ఫస్ట్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆనర్ అవార్డ్స్ అని ఒకటి ఉండే, దాన్ని చూసి ఎగ్జైటెడ్ అయితే ఆఫర్స్కి పాపం ఇంత ఎంకరేజ్ చేస్తున్నారా వీళ్ళు అనే కైండ్ ఆఫ్లో ఉంది నాకు. ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవు. కానీ చూస్తే వాళ్ళు ఒక A4 షీట్ పైన ఆనర్ అవార్డ్స్ అని జిరాక్స్ తీసి దానిపైన వాళ్ళ పేరు రాస్తుంటే అసలు షాక్ అయిపోయినాను. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఘోరంగా మరి ఇంత ఉన్నారేంద్ర పిసినారు కానీ అనిపించింది. నా కాలేజ్ గురించి నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. ఇప్పటికే బ్లాగ్ చాలా పెద్దగా అయిపోయింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే.